అండ్ గైస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయాన్ని అయితే చెప్పాలి. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్న మహావతార్ నరసింహ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ అనుకున్నట్లుగానే ఈ మూవీ రివ్యూస్ అనేవి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ నేను కూడా ఈ రోజు మార్నింగ్ ఈ మూవీని చూశాను. ఆ స్టోరీ ప్రెజెంటేషన్ గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ చాలా అంటే చాలా బాగుంది. ఎంతైనా హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆ మాత్రం ఉంటుందిలేండి. ఇంకా ఈ మూవీకి సంబంధించిన యానిమేషన్ గురించి మాట్లాడాలి అంటే నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను గైస్. వీళ్ళు ట్రైలర్ లో చూపించినట్లుగానే మూవీ అంతా కూడా ఒక మంచి యానిమేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అండ్ మన హిందూ హిస్టరీని రీప్రజెంట్ చేస్తున్న మూవీ కాబట్టి మీరు మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కావద్దు. వెంటనే బుక్ మై షో అప్లికేషన్ ని ఓపెన్ చేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్లి చూడండి. ఇంకా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. యా, ఫెంటాస్టిక్ ఫర్ ది ఫస్ట్ స్టెప్స్ మూవీ అయితే చూశాను. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ నేనైతే రివ్యూ ఇవ్వలేను అనుకోండి, ఎందుకంటే నేను ఒక మార్వెల్ ఫ్యాన్ కాబట్టి సినిమా ఎలా ఉన్నా సరే అది నాకు నచ్చుతుంది. ఈవెన్ నాకే కాదు, ట్రూ మార్వెల్ ఫ్యాన్ ఎవరికైనా సరే నచ్చుతుంది. సరే అదంతా పక్కన పెట్టేద్దాం. మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీలో మొత్తం 2 క్రెడిట్ సీన్స్ అయితే ఉన్నాయి. మిడ్ క్రెడిట్స్ అండ్ పోస్ట్ క్రెడిట్స్. పోస్ట్ క్రెడిట్స్ అయితే అంత ఇంపార్టెంట్ కాదనుకోండి, కానీ మిడ్ క్రెడిట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇంకా వీడియో లాస్ట్ లో పోస్ట్ క్రెడిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ గైస్ ముందే చెప్తున్నాను, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉండబోతున్నాయి కాబట్టి మీరు చూడాలనుకుంటే మాత్రమే చూడండి. అలా కాదు అనుకుంటే ముందు మూవీ చూసి దాని తర్వాత మన వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ మీరు మన ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ మిడ్ క్రెడిట్ సీన్ అనేది ఎప్పుడో లీక్ అయిపోయింది, కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరిగ్గా వినండి. మనం ఈ మిడ్ క్రెడిట్ లో చూసిన సీన్ అనేది సినిమా ప్లాట్ కి 4 years తర్వాత జరుగుతుంది. బ్యాక్స్టర్ బిల్డింగ్ లో సూ తన కొడుకైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ను పట్టుకుని ఒక బుక్ ని చదువుతూ ఉంటుంది. అయితే ఆ బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే ఒక బుక్ తీసుకువద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా అప్పుడే హర్బీ రోబోట్, అదే ఈ ఫెంటాస్టిక్ 4 ఫ్యామిలీలో ఒక రోబో కూడా ఉంది కదా, ఆ రోబో అయితే సూకు చార్లెస్ డ్రావెన్ బుక్ ని సజెస్ట్ చేస్తుంది. కానీ మన సూ వేరే బుక్ ని తీస్తుంది. ఇంకా ఆ బుక్ ని పట్టుకుని ఫ్రాంక్లిన్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రాంక్లిన్ దగ్గర డాక్టర్ డూమ్ తన మాస్క్ ని పట్టుకుని ఉంటాడు. ఫ్రాంక్లిన్ చెయ్యి ఏమో డూమ్ ఫేస్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఆర్డీజే ని చూపించలేదు, కానీ కేవలం తన బ్యాక్ షాట్ ని మాత్రమే చూపించారు. అండ్ అతని చేతిలో డూమ్ మాస్క్ కూడా ఉంటుంది. ఇంకా దాంతో మిడ్ క్రెడిట్ సీన్స్ అయితే అయిపోతుంది. అండ్ గైస్ ఈ ఒక్క సీన్ తో మాత్రమే మార్వెల్ అయితే తమ ఫ్యాన్స్ అందరికి హైప్ పెంచేసింది. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇక్కడ డూమ్ వచ్చింది ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ను కిడ్నాప్ చేయడానికి. ఎందుకంటే ఫ్రాంక్లిన్ దగ్గర ఉన్న పవర్స్ అంతా ఇంత కాదు, తను ఈజీగా యూనివర్సెస్ ని కూడా క్రియేట్ చేయగలడు. అండ్ హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్. మరి ఇలాంటి ఒక క్యారెక్టర్ డూమ్ చేతిలో ఉంటే డూమ్ ఏమేం చేయగలడో మీరే ఊహించుకోండి. మేబీ బ్యాటిల్ వరల్డ్ ని కూడా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ సహాయంతోనే సృష్టిస్తాడేమో. అంతేకాకుండా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ దగ్గర ఉన్న మరొక శక్తి ఏంటి అంటే తిను చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి బ్రతికించగలడు. అండ్ మనం ముందు మాట్లాడుకున్న వీడియోస్ ప్రకారం చూసుకుంటే మేబీ డూమ్ స్కార్లెట్ విచ్ ని బ్రతికించడానికి పవర్స్ ని యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ థియరీ గురించి మన పాస్ట్ వీడియోస్ లో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి వీడియోని చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. అయితే ఈ స్కార్లెట్ విచ్ గురించి ఒక చిన్న హింట్ ఇస్తాను, వినండి. మల్టీవర్స్ లో చాలా మంది స్కార్లెట్ విచెస్ ఉన్నప్పటికీ కూడా మన ఎర్త్ 616 లో ఉన్న స్కార్లెట్ విచ్ మోస్ట్ పవర్ఫుల్ వర్షన్ ఆఫ్ స్కార్లెట్ విచ్. అదేనండి మన యూనివర్స్ లో ఉన్న వాండా. అండ్ మేబీ అందుకోసమే డూమ్ కూడా తినని వెతుకుతూ ఉండొచ్చు. అలానే ఈ పోస్ట్ క్రెడిట్స్ అనేవి థండర్ బోల్ట్స్ మూవీ పోస్ట్ క్రెడిట్స్ కి కూడా లింక్ అవుతుంది. అయితే థండర్ బోల్ట్స్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో ఫెంటాస్టిక్ 4 స్పేస్ షిప్ అనేది MCU లోకి ఎంటర్ అవుతున్నట్టు చూపించారు కదా. సో మేబీ అది ఇక్కడ డూమ్ ఫ్రాంక్లిన్ ని కిడ్నాప్ చేసిన తర్వాత మనోళ్ళు వాడి కోసం వెతుకుతూ MCU కి వచ్చి ఉండొచ్చు. సో గైస్ డూమ్ అయితే MCU లో తన ఫస్ట్ అపియరెన్స్ ని ఇచ్చేశాడు. బట్ మనం మాత్రం ఇంకా ఆర్డీజే ని స్క్రీన్ మీద చూడలేదు. అయితే వచ్చే సినిమాల్లో అయినా పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో మనం ఇతన్ని చూస్తామా అంటే అది కూడా డౌటే గైస్. ఎందుకంటే డూమ్స్ డే కి ముందు పెద్ద సినిమాలు ఏమైనా వస్తున్నాయా అంటే అది స్పైడర్ మ్యాన్ 4 ఒక్కటే. సో చూద్దాం, పోను పోను ఇంకా కొన్ని రిపోర్ట్స్ వస్తాయి, అప్పుడు మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ నేను మాత్రం మూవీ థియేటర్ లో ఈ సీన్ ని చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక ట్రూ మార్వెల్ ఫ్యాన్ అయ్యుండి నాకు మాత్రం చాలా రోజుల తర్వాత ఒక మూవీని చూసి హ్యాపీగా అనిపించింది. మరి ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్స్ విషయానికి వస్తే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. జస్ట్ ఫెంటాస్టిక్ 4 కి సంబంధించి ఒక రెట్రో యానిమేటెడ్ ఇంట్రోని ప్లే చేశారంతే. కానీ ఇంట్రోలో మాత్రం రెడ్ గోస్ట్, పపెట్ మాస్టర్ లాంటి క్లాసిక్ F4 విలన్స్ ని చూడొచ్చు. సో గైస్ నేనైతే ఫెంటాస్టిక్ 4 ది ఫస్ట్ స్టెప్స్ మూవీలో ఉన్న 2 క్రెడిట్ సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ వీటి గురించి నాకు తెలిసింది అంతా కూడా చెప్పేశాను. అయితే మన ఛానల్లో ఇంతవరకు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఆరిజిన్ మీద ఒక్క వీడియో కూడా చేయలేదు. అండ్ త్వరలోనే దీని మీద కూడా ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈ క్యారెక్టర్ మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మంచి మంచి థియరీస్ కోసం కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం.